కన్నడ హీరోలకు బాలీవుడ్ బాగా వెల్కమ్ చెప్తోంది. ముందు కేజీఎఫ్ 2, ఇప్పుడు కాంతార 2. అందుకే శాండల్వుడ్ హీరోలు బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. యష్ ఆల్రెడీ రామాయణంలో భాగమయ్యాడు. ఇప్పుడు ఇంకో హిందీ చిత్రం చేసేందుకు డేట్స్ లాక్ చేశాడట. సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ లో అల్టిమేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోల్లో ప్రభాస్, యష్ ముందు వరుసలో ఉంటారు. కేజీఎఫ్ సిరీస్ మూవీస్ తో యష్ కు బాలీవుడ్ లో మామూలు ఫాలోయింగ్ రాలేదు. అందుకే ప్రస్తుతం రామాయణంలో రావణాసురుడి పాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు వీటితో పాటు మరో హిందీ మూవీలో యష్ నటించబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. షారుఖ్ నటించబోయే పఠాన్ సీక్వెల్లో రాకీ భాయ్ విలన్ రోల్ చేస్తాడట. అదే నిజమైతే మాత్రం పఠాన్ సీక్వెల్ టార్గెట్ 2000 కోట్లుగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే పఠాన్ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ 1000 కోట్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం కింగ్ అనే మూవీలో నటిస్తున్నాడు షారుఖ్. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే పఠాన్ 2 పై టీజర్ మాత్రం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే ఆల్ఫా క్లైమాక్స్ లో రివీల్ చేయబోతున్నారట. ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్ 2 కి సీక్వెల్ గా ఆల్ఫా వస్తోంది. ఇప్పుడు ఆల్ఫాకు సీక్వెల్ గా పఠాన్ 2 రానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.